తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లీడర్షిప్ కొరత ఉందని, అందుకే ఎమ్మెల్యేలని నిలుపుకోలేకపోతోందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ 2014లో 21 సీట్లు గెలిచిందని, 2018లో 19 సీట్లు గెలిచిందని తెలిపారు. అంత పెద్ద చరిత్ర ఉన్న పార్టీ గెలిచిన సీట్లలో ఎంతమందిని నిలుపుకుందని, కేవలం 5 మంది మాత్రమే పార్టీలో ఉన్నారని అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంతో వైభవం ఉండేదని, వైఎస్ఆర్ హయాంలో రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీలా ఉండేదని అన్నారు. ఇప్పుడు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేదని, ఇప్పుడు బయట నుంచి లీడర్లని తెచ్చుకునే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. తమ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలని అనుకుంటే తాను పార్టీ పెట్టింది ఎందుకని, 2 ఏళ్లుగా కింద మీద పడి పార్టీని ఎందుకు నడపాలని అన్నారు. విలీనం చేయాలనే ఆలోచన ఉంటే 3800 కిలోమీటర్ల పాదయాత్ర ఎందుకు చేస్తానని అన్నారు. వైఎస్ఆర్ పేరు మీద పార్టీ పెట్టింది విలీనం చేయడానికి కాదని స్పష్టం చేశారు. ఢిల్లీకి చెందిన ఒక సర్వే సంస్థ 44 సీట్లలో వైఎస్ఆర్సీపీ ప్రభావం చూపిస్తుందని తేలిందని, ఇది తాను చేసిన సర్వే కాదని, తనకు సంబంధం లేదని అన్నారు. 44 సీట్లలో తన ప్రభావం ఉంటే 5 సీట్లకో 10 సీట్లకో పొత్తులకు పోవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. ఇర్రెగ్యులారిటీ అయినా మేము డిటెక్ట్ చేయగలము. ఫుల్ ప్రూఫ్ పద్ధతిలో టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఎగ్జామినేషన్ ను కండక్ట్ చేసే బాధ్యత కేసీఆర్ గారు తీసుకుంటున్నట్టుగా ఈ అఫిడవిట్. ఇంటికో ఉద్యోగం అని చెప్పిన వాడు కేసీఆర్ గారు, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన వాడు కేసీఆర్ గారు. ఇదే కేసీఆర్ గారు 191,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి అని బిస్వాల్ కమిటీ అంటే ఆ కమిటీని వేసింది కూడా ఇదే కేసీఆర్ గారు. మరి మీరేసిన కమిటీ రికమెండేషన్ ప్రకారము 191,000 ఉద్యోగాలకు సంబంధించి ఆ ప్రక్రియను నేను వెంటనే మొదలు పెడతాను అని కూడా కేసీఆర్ గారు ఈ అఫిడవిట్ లో ఒప్పుకుంటున్నట్లు కూడా రాశాం. టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకులు ప్రభుత్వ వైఫల్యమని కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు క్షమాపణ చెప్తున్నట్టు కూడా ఈ అఫిడవిట్ లో పేర్కొన్నాం. ఈ అన్ని అంశాలను కేసీఆర్ గారు డిక్లేర్ చేస్తున్నట్టుగా కేసీఆర్ గారి తరపున ఈ అఫిడవిట్ తయారు చేశాం. ఎందుకంటే కేసీఆర్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంతవరకు కూడా నోరు విప్పలేదు. ఈ పేపర్లు లీక్ అయిన విషయంలో నోరు విప్పలేదు. మళ్ళీ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈసారైనా కూడా పేపర్లు లీక్ కావు అని కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు ఇస్తున్న గ్యారంటీ ఇది. ఈ అఫిడవిట్ కేసీఆర్ గారికి పంపించండి.